హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సప్త శనివారాల వ్రతం 4వ వారం. ఫోర్త్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను. సో, ఈ వ్రతం చేయడానికి ఎంతో విశేషమైన వ్రతం అనుకుంటా నాకు తెలిసి. ఎందుకనంటే స్టార్ట్ చేయడమే ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఫోర్త్ వీక్ అయిపోయింది. సో, చాలా అనిపిస్తుంది నాకు గూడా ఫోర్త్ వీక్ చేయడం గూడా. సో, తర్వాతకి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ప్రతి గడపకి ముగ్గు పసుపు రాసుకున్నాను. తులసి మొక్క దగ్గర గూడా నేను పసుపు ముగ్గు వేయడం జరిగింది. సో, ఇక పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను దేవునికి కావాల్సిన సామాన్లు, పూజ ఏమేమి అన్నీ నేను సెట్ చేసుకొని ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ అయ్యాక తర్వాతకి నేను రెడీ అయ్యాను. సో, నేనైతే ఇక్కడ పింక్ శారీ. నేను ఈ శారీ చాలా విశేషమైన శారీ అనమాట. మేము మా ఇంటి దగ్గర కమిటీ దగ్గర మేము వేలం పాటలు తీసుకున్న చీర ఇది. అమ్మవారిని పెట్టినప్పుడు 9 రోజులు అమ్మవారిని ఇక్కడ పెట్టినప్పుడు మేము వేలం పాటలు తీసుకున్న చీర ఇది. సో, చాలా విశేషమైనది. సో, ఆ చీర కట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేనిక్కడ దేవుని రూమ్‌లో పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాతకి తులసి మొక్కకు గూడా పూజ చేసుకున్నాను. తులసి మొక్కకు పూజ చేసుకున్న తర్వాతకి ఇగ డెఫినెట్‌లీ మనం వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి కాబట్టి, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పూజ చేసే ముందు మనము గణపతి పూజ చేయాలి కాబట్టి, ఫస్ట్ నేనైతే గణపతి పూజ చేయడం స్టార్ట్ చేశా. గణపతి పూజ అయిపోయిన తర్వాతకి నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాననమాట. సో, ఫస్ట్ అయితే నేనిక్కడ దీపంతాలు వెలిగిస్తున్నాను. ఎప్పుడైతే నా గణపతి పూజ అయిపోయిన తర్వాతకి వెంకటేశ్వర స్వామి పూజ చేసేసిన తర్వాతకి ఆ శ ఏవైతే ఆ శ్లోకం చదివిన తర్వాతకే నేను ఆ 7 దీపంతాలనేవి వెలిగిస్తాననమాట. ఎట్ లాస్ట్ నేను ఆ దీపంతాలు వెలిగిస్తా. ఫస్ట్ అయితే నేను వెలిగించను. కొంతమంది ఫస్టే వెలిగిస్తారు. బట్ నేనైతే లాస్ట్ వెలిగిస్తా. సో, ఇక్కడ నేను పూజ అంతా చాలా నిష్టంగా, మంచి పీస్‌ఫుల్‌గా కోరుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేస్తున్నాను. సో, ఈ పూజ చేయడం అనేది చాలా విశేషమైనది అందరికీ. అందరూ చాలామంది చేస్తున్నారు ఈ పూజ. అందరికీ మంచే జరగాలి. నాకు మంచి జరగాలి. మీకు కూడా మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను పూజ చేస్తున్నాను. నేనే శ్లోకం చదువుకుంటున్నాను. అలా అని నాకేదో శ్లోకం రాదని కాదు. నేను ఫోన్‌లో చూసి నేర్చుకొని దాని తర్వాతకొచ్చి అక్కడ శ్లోకం పాడతాననమాట. ఫస్ట్ ఎవరికీ రావు. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతకి ఎవరైనా చేస్తారు. సో, ఫస్ట్ నేను నేర్చుకున్న తర్వాతకి వెంకటేశ్వర స్వామి పూజ గాని, గణపతి పూజ గాని చేసుకుంటాననమాట. సో, పూజ అయిపోయిన తర్వాతకి ఇగ నేనన్ని ప్రసాదాలు ఎక్కిచ్చాను. సో, ప్రసాదం ఏం లేదు, పులిహోర, ఏదైతే సగ్గుబియ్య పాయసం ఉంటుందో, పానకం మనం డెఫినిట్‌గా పానకం అనేది దేవునికి పెట్టాలి. పానకం లేదా నువ్వుల లడ్డులు అలాంటివి ఏమున్నా సరే పెట్టాలి. సో, ఇగ తర్వాతకి నేను దేవునికి అక్షింతలు, నేను పెట్టిన ప్రసాదాలన్నీ ఆహ్వానిస్తున్నాననమాట. దేవునికి చూపిస్తున్నాను నేను చేసిన ప్రసాదాలు ఏదైతే ఉందో. దేవుని దగ్గరున్న కొంచెం అక్షింతలు పెట్టుకొని నా నా నెత్తి మీద నేను చల్లుకున్నాను. సో, అలా ఒక్కరుంటే అలా చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ వేస్తారనమాట. ఇలా నేను పూజ కంప్లీట్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడైతే లాస్ట్‌గా పూజ అయిపోతుంది కాబట్టి హారతి ఇచ్చేస్తున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాతకి నేను దేవునికి 7 దీపంతాలు వెలిగిస్తాను. నేను చెప్పాను గదా! పూజ అయిపోయిన తర్వాతకి నేను 7 దీపంతాలు వెలిగిస్తా అనేసి. అలా నేను 7 దీపంతాలు వెలిగిస్తున్నాననమాట. సో, ఇది సప్త శనివారాల వ్రతం ఫోర్త్ వీక్ కాబట్టి, ఫిఫ్త్ వీక్ గూడా నేను డెఫినిట్‌గా అప్‌లోడ్ చేస్తాను. అండ్ దీంతో పాటు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి, నేను గూడా వరలక్ష్మి వ్రతం చేస్తాను. 3 ఇయర్స్ నుంచే చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వీడియో గూడా పోస్ట్ చేస్తాను నేను యూట్యూబ్‌లో. ఐ హోప్ మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గూడా వరలక్ష్మి వ్రతం చేస్తాను మంచిగా. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ గూడా తొందరలోనే పెడతాను. ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాననమాట. దేవునికి, తులసి చెట్టుకి, మా ఇంట్లో వాళ్ళకి గూడా హారతి తీసుకోమని చెప్పాను. వాళ్ళు గూడా హారతి అనేది తీసుకున్నారు. సో, ఇక్కడ మనం ఎట్ లాస్ట్ మనం వైండ్ అప్ చేసేది హారతితోని గాబట్టి, హారతి ఇవ్వడం జరిగింది దేవునికైతే. దాని తర్వాతకి నేను కొబ్బరికాయ కొట్టాననమాట. కొబ్బరికాయ ఏదైతే సెకండ్ వీక్‌లో నేను కొబ్బరికాయ కొట్టానో పువ్వొచ్చిందని చెప్పాను గదా! ఈసారి గూడా వస్తదేమో అని అనుకున్నాను. ఎందుకో మనసుకి అనిపిచ్చింది. కానీ రాలేదు. నెక్స్ట్ టైమ్ చూద్దాము. దాని తర్వాతకి 5 ప్రదక్షిణాలు చేసేసుకున్నాను. 5 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాతకి దేవుని దగ్గర అక్షింతలు వేసి మంచిగా మొక్కుకుంటున్నాను అంత మంచి జరగాలని. ఈ వీక్ మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది నా ఫోర్త్ వీక్ సప్త శనివారాల వ్రతం పూర్తయిపోయింది. ఐ హోప్ నేను
ఈ పూజ మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశానని అనుకుంటున్నాను. 4 వీక్స్ అనేవి చాలా మామూలు విషయం కాదు. అసలు స్టార్ట్ చేస్తే జరుగుతుందా? జరగదా? అన్న టెన్షన్‌తోనే స్టార్ట్ చేశాను. బట్ అలా ఫస్ట్ వీక్ నుంచి సెకండ్, థర్డ్ ఇది ఫోర్త్ వీక్. ఇది 4వ వార సప్త శనివారాల వ్రతం. చాలా బాగా జరిగింది. నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను. కాకపోతే కొంచెం లేట్ అయింది. అంటే మీకు తెలిసిన విషయమే గదా! మనం రెడీ అయ్యేంత వరకు, పూజ అంతా చేసుకునేంత వరకు, ప్రసాదాలు చేసేంత వరకు లేటే అవుతుందనేసి. సో, అలా కొంచెం లేట్ అయ్యింది. బట్ ఓకే. పూజ మాత్రం మంచిగానే చేశాను. సో, ఈ సప్త శనివారాల వ్రతం నాకు చాలా, చాలా, చాలా మంచి గుణపాఠం నేర్పిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకనంటే, మనం కొంచెం డివోషనల్‌గా వెళ్తే, మనం కొంచెం భక్తితోని వెళ్తే, మనలో అంటూ కొన్ని చేంజెస్ అనేవి మారుతుంటాయి. అలా నాలో గూడా కొన్ని చేంజెస్ అనేవి మారుతున్నాయి. మార్చుకుంటున్నాను కూడా. బట్ చూద్దాం. దేవుడు కరుణిస్తే మంచిగా అన్ని 7 వ్రతాలు కంప్లీట్ అయ్యి, ఆ ముడుపుని మాత్రం నేను వెంకటేశ్వర స్వామి హుండీలో వేద్దామని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.